అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్ సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. మనిషికి జ్ఞానాన్ని అందించే శక్తివంతమైన ఆయుధం విద్య. విద్య లేని వారు వింత పశువు అన్నారు పెద్దలు. మనిషిలో ఉన్న ఆ పశు ప్రవృత్తిని పోగొట్టి మానవత్వం వైపు నడిపించే ఏకైక ఆయుధం విద్య. అటువంటి విద్య యొక్క లక్ష్యాలను ఆదర్శాలను మనం అందుకోవడానికి మనకున్న ఏకైక సాధనం పేరే టీచర్. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నా బాల్యం నుండి ఇప్పటి వరకు నాలోని జ్ఞానజ్యోతిని వెలిగించిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ లేకుండా మేము విద్య యొక్క మదర ఫలాలు పొందలేము, మా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోలేము. టీచర్ ప్రొఫెషన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అదర్ ప్రొఫెషన్. సమాజంలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అన్ని రకాల ప్రొఫెషన్స్ వారిని తయారు చేయగలరు. ఎగ్జాంపుల్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ ఎక్సెట్రా. టీచర్స్ మాత్రమే మాకు మంచి చెడుల మధ్య తారతమ్యం తెలియజేయగలరు. అటువంటి జాతిని నిర్మించిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాము. ఆయన ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ షుడ్ బి మ్యాన్ మేకింగ్ అండ్ సొసైటీ మేకింగ్. ఎడ్యుకేషన్ వితౌట్ దీస్ రిమైన్స్ పూర్ అండ్ ఇన్కంప్లీట్. విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నవి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు. విద్య ద్వారా మన వ్యక్తిత్వాన్ని ఉత్తమ గుణాలతో, ఉత్తమ ఆదర్శాలతో నిర్మించుకోవాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. విద్య ద్వారా మన వ్యక్తిత్వం మరియు మంచి సమాజం నిర్మించబడకపోతే మనం చదివిన చదువులు పూర్ ఎడ్యుకేషన్ అవుతుంది. అండ్ మనం 100 డిగ్రీలు చేసినా మనం చదవాల్సిందిగా మిగిలి ఉందని అర్థం. కాబట్టి మన చదువుతో పాటు మన వ్యక్తిత్వాన్ని ఉత్తమ గుణాలతో నిర్మించుకొని తద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆశయాలను సాకారం చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.